నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము జనరల్గా సమాజం యొక్క ధోరణి, సమాజంలో జరుగుతున్న తంతులు, అక్రమాలు, సమాజంలో నెలకొంటున్న పరిణామాలు, దీనికి కారణం ఎవరు? అసలు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే సమాజం యొక్క ధోరణి, పాత్ర ఈ ఘటనలపై ఎలా పడుతుంది? అసలు ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, మన ఛానల్లో ఎంత క్వాలిటీ ఉంటుందో, అంటే క్వాలిటీ ఆఫ్ థాట్స్, పరిష్కారాలు చూపించే లేదా పరిష్కారాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేంత సత్తా నాకు లేదు. కానీ ప్రశ్నల రూపంలో సమాజంపై కొన్ని ప్రశ్నలు సంధించే అంత నైతిక విలువ ప్లస్ ఆ క్వశ్చన్ చేసే యాటిట్యూడ్, అంటే ద క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్, అట్లీస్ట్ దీంట్లో నాకు కొద్దిగా అవగాహన ఉంది. క్వశ్చన్స్ వేరే, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ వేరే. గంట సేపు ఇంటర్వ్యూ తీసుకొని ఒక 3 నిమిషాల క్వాలిటీ క్వశ్చన్స్ వస్తే అది ప్రజల టైం వేస్ట్ చేసినట్టే అవుతుంది. చాలామంది మీరు స్లోగా మాట్లాడతారు, సాగదీస్తారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది నా మనసులో వస్తుంటే అది మీ ముందర పెడుతున్నా. నా ముందర స్క్రిప్ట్ లేదు, ఏ వర్డ్స్ ఫస్ట్ రాసుకోను. ఏ వీడియో చేసినా ఎక్సెప్ట్ రివ్యూ వీడియోస్, అంటే దాంట్లో ఫిగర్స్, స్క్వేర్ ఫీట్లు ఇట్లుంటాయి. అది తప్ప నేను స్క్రిప్ట్ అనేది తీసుకోను. ఉట్టినట్లు మాట్లాడుతుంటా నేను. దానివల్ల సబ్స్క్రైబ్ పోతారు, క్వాలిటీ ఆఫ్ వీడియో ఉండదు, ఇవన్నీ తర్వాత. మన వీడియో ద్వారా కరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నామా లేదా, సొల్యూషన్ కూడా నా పరిధిలో సొల్యూషన్ అంటే నేను చెప్పేస్తా. నా పరిధిలో ఉన్న తిట్లను కూడా నేను తిట్టేస్తా. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ సమాజంలో ఉన్న జనాలు సమాజంలో ఉన్న ఘటనపై ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు నేచర్ అనేది ఏదో రకంగా నిజాలను బయట తెస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి 70 ఏండ్ల పైచిలుకు దాటుతున్న ప్రజల నాడి తెలుసుకోలేని ప్రభుత్వాలు, తెలిసినా తెలవనట్టు నటిస్తున్న ప్రభుత్వాలు తమ నటనను కొనసాగిస్తూ ఉన్నాయి. అంటే దానికి కారకులు ఎవరు? అంటే దానికి కారకులు ప్రజలు. ప్రభుత్వాలు నటిస్తాయి సరే, ప్రజలు నటించే అవసరం ఏముంది? ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలు నటిస్తున్నారు అని గ్రహించిందో, ప్రజలు ఎందుకు నటిస్తున్నారు అని ఒక ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు. ప్రజలు పొలిటీషియన్స్, అంటే పొలిటికల్ పార్టీలు, మేము నటించకపోతే వాళ్ళు గ్రహించరు, ప్లస్ మనం నటిస్తే కానీ ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ కోరికలు తీర్చరు.
ఒక దుర్మార్గమైన పొలిటికల్ పార్టీ వచ్చినా భరించుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళని పవర్లో తెచ్చే జనాలు సృష్టించే కుంభకోణం కన్నా పెద్ద కుంభకోణం ఇంకోటి లేదు. అవునా కదా? మన టోటల్ యూట్యూబ్లో ఎవరు ఇట్లా మాట్లాడు, మీరు చూసుకోండి. ఏ పెద్ద సంఘ సంస్కర్త ఉంటారు కదా, ప్లస్ ఏది మేధావులు, వాళ్ళు కూడా ఇటువంటి ప్రశ్నలు వేయరు. మీరు చూసుకోండి ఎవరైనా యూట్యూబ్లో. ప్రజలు పొలిటీషియన్స్ని సంతోష పెట్టే పనిలో పడ్డారు. ప్రాక్టికల్ ఏముండాలి? పొలిటీషియన్స్ ప్రజలను సంతోష పెట్టే పనిలో ఉండాలి. కానీ ఏం చేస్తుండ్రు? రివర్స్ అయిపోయి ఓట్లు వేసేవాడు ఎదురు చూస్తున్నాడు, పొలిటీషియన్ ఎప్పుడు కరుణిస్తాడు అని ఎదురు చూస్తున్నాడు. ఇది కరెక్టా? నేను అడిగే ప్రశ్నలు కొద్దిగా మీరు పేషెన్స్తో వినండి. అయితే కొంతమంది అనొచ్చు, పొలిటీషియన్స్ ఓటర్లను సంతోష పెట్టేలా వాళ్ళే పనిచేస్తున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక పొలిటీషియన్స్ మీ వల్ల పొందే లాభమేమి? మీకు పడేస్తున్న 20 కేజీల బియ్యమేమి? ఒక పొలిటీషియన్ పవర్లో వచ్చే సంపాదన అంతా మీకు ఒక సిలిండర్పై 500 సబ్సిడీ ఎంత? చాలా మంది ఈ వైట్ రేషన్ కార్డు కానీ, ఆదాయాలు తక్కువ ఉన్న వర్గాలు, కులపరంగా లాభం పొందుతున్న వర్గాలు ఒక విషయం ఆలోచించాలి. వీళ్ళు పెద్ద కులాలకు ఏ ఆఫర్ ఇస్తలేరు. నేను ఒక క్రిటికల్ థింగ్ చెప్తా మీకు బుర్ర పెట్టి ఆలోచించండి మీరే. టోటల్ సిస్టంలా అగ్ర కులాలకు ఏ రేషన్ కార్డు లేదు, ఏ ఫెసిలిటీ లేదు, ఏ సబ్సిడీ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అగ్ర కులాలు అందరూ డబ్బున్నవాళ్ళు కాదు. మీరు అగ్ర కులాలను అందిస్తే 70-75% మందికి పేదరికం కన్నా కింద ఉన్నవాళ్ళు. కానీ ఈ అగ్రకులాలు సౌండ్ ఎందుకు చేస్తారు? ఇంకా పొలిటీషియన్స్ కూడా ఈ అగ్రకులాలకు ఏ రకమైన ప్రభుత్వ పరంగా ఏ సబ్సిడీలు ఏ సహాయం అందిస్తలేవు. ఎందుకు? ఈ లాభం పొందుతున్న కులాలు వైట్ రేషన్ కార్డు తింటున్న జనాలు ఒకసారి ఆలోచించాలి. దీంట్లో పెద్ద పాలిటిక్స్, లాజిక్, ఎకనామిక్ సెన్స్ ఉంది. అది చాలా మందికి అర్థమైతలేదు. అందుకోసం స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఇంత సబ్సిడీలు వచ్చినా, ఇన్ని రిజర్వేషన్లు వచ్చినా మళ్ళీ అగ్రకులాలపై ఏడ్చే అవసరం ఎందుకు వస్తుంది అంటే, ఆ లాభం పొందుతున్న కులాలకు తెలుస్తుంది ఏదో మనతోని అన్యాయం జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది అని అర్థమైతలేదు. ఈ లాభం పొందుతున్న సోకాల్డ్ చిన్న కులాలకు అసలు వాళ్ళతో అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, కానీ ఏం జరుగుతుంది అర్థమైతలేదు. అలా సిస్టమ్ని డెవలప్ చేశారు. మీకు అన్యాయం అనిపించినా అది ఏ అన్యాయం జరుగుతుంది అర్థం కాకుండా డిజైన్ చేసిన ఫార్ములా ఇది. అయితే ఈ అగ్రకులాలకు స్పెషల్గా వాళ్ళ స్థాయిని బట్టి ప్రభుత్వాలు సహకారం ఎందుకు అందిస్తలేవు అఫీషియల్గా? దానికి కారణం ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో కుల నిర్మూలన, కులాలు ఉండకూడదు అని గట్టిగట్టిగా అరుస్తుంది కదా. మరి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఆర్థిక స్థాయినైనా పట్టుకోండి,
ఎవరి ఆర్థిక స్థాయిని బట్టి వాళ్లకు సబ్సిడీలు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వకపోయినా అగ్రకులాలు ఏమంటలేవు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఈ సోకాల్డ్ ఓటర్ కులాలు ఉన్నాయి కదా, ఆ ఓటర్ కులాల ఆలోచించాలి. ఇప్పుడు అగ్రకులాలలో ఎవడు ఇంటి బయటికి పోయి ఓటేయడు, చాలా మంది వేయరు, ఎక్స్పెక్ట్ చేయరు. అయినా అగ్రకులాలుగా ఉండిపోయి వాళ్ళు బాగానే ఉన్నారు. మరి కింది కులాలకు ఏమో అన్యాయం జరుగుతుంది, అర్థమైతలేదు వాళ్ళకు. ఏం జరుగుతుంది? బాగానే రేషన్ ఇస్తుండు, వైట్ రేషన్ కార్డు లేదా అన్ని ఇల్లు ఇస్తున్నారు, అన్ని సబ్సిడీలు ఉన్నాయి, ఏం చేసినా దాంట్లో సబ్సిడీలు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి. అయినా ఎగబాకలేకపోతున్నాం. ఏమి? దీనికి కారణం మనమేనా, ప్రభుత్వాల అని అక్కడిక్కడ చూసి ప్రభుత్వమే అగ్రకులాలకు కొమ్ముగాసే ప్రభుత్వాలు ఒక డైలాగ్ అనేస్తారు. కరెక్ట్ కదా? మీకు అనిపిస్తుంది కదా? మరి ఏమో అది కనుక్కోండి, తెలియదు. అంత ఇంటెలిజెంట్లీ డిజైన్ అయి ఉంది. ఇది ఎవరు డిజైన్ చేసిండ్రు? న్యాచురల్ అగ్రకులాలు. అయితే ఈ అగ్రకులాలకు నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఈ అగ్రకులాలకు ఎప్పుడైనా నిమ్న కులాలు గుర్తుపట్టి ఏదైనా ఇష్యూ రేజ్ చేస్తుండ్రు అని తెలవంగానే ఏం చేస్తారంటే, అంబేద్కర్ ద్వారా రచించిన రాజ్యాంగంలో అందరికీ సమన్యాయం అని అగ్రకులాలే అంటాయి. సడన్గా ఇప్పుడు వీళ్ళు గుర్తుపట్టడం స్టార్ట్ చేసిండ్రు, ఏదో అన్యాయం జరుగుతుంది అని ఎవడనో ఒకడో అక్కడిక్కడ అన్నాడంటే ఇమ్మీడియట్గా రాజ్యాంగాన్ని పట్టుకుంటాం. నేను బ్రాహ్మణ్ కనుక నేను చెప్తున్నా, అసలు లోపల కథ ఎట్లుంటుంది. మీరేం చేయలేరు, ఏం చేయలేరు. ఇప్పుడు బీసీ నినాదం అంటుండు కదా, మల్లన్న బీసీ నినాదం, బీసీ లీడర్. 80% పాపులేషన్ బీసీలే. ఏం బీకలేరు. మల్లన్నకే చెప్తున్నాను, నన్ను పిలిస్తే చెప్తా, క్యూనిస్లా మూత్రం పోయిస్తా. ఏం బీకలేరు. ఎమ్మెల్యేలు తెచ్చుకున్నా ఏం బీకలేరు. ఎందుకంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసేది అగ్రకులాలే, ఫైనాన్స్ చేసేది వాళ్ళే, నడిపించేది వాళ్ళే, ఇన్ఫ్లుయెన్స్ చేసేది వాళ్ళే. బీసీ అని ఒక ట్యాగ్ పెట్టుకొని ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అయితే ఆయనకు దొరికే మర్యాద దొరుకుతుంది, కానీ దానికన్నా ఎక్కువ దొరకదు. ఎగ్జాంపుల్ మోదీ ఏ సహాయం లేకుండా దేశాన్ని పరిపాలించలేడు. మోదీ ఎప్పుడైనా మీరు అగ్రకులాల మీద ధ్వజమెత్తిన రోజు నాకు ఒక్క స్పీచ్ చూపించండి. మోదీ బీసీ కదా, బీసీ ప్రధానమంత్రి కదా. బీసీ ప్రధానమంత్రి ఏ రోజైనా అగ్రకులాల మీద గట్టిగా మాట్లాడిన సందర్భం నాకు చూపించండి. అగ్రకులాల మీద మాట్లాడలేదు కనుకనే ఇంకా మోదీ పవర్లో ఉన్నాడు. ఆయన చాకచక్యం, ఆయన రాజకీయం చాణక్యం వల్ల పవర్లో లేడు. ఒక రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉండి ఆయన కింద పనిచేసుకుంటూ మల్లన్న బీసీ నినాదం గట్టిగా ఎందుకు వినిపిస్తున్నాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ఓటర్ కులాలు ఇప్పుడు రెండే కులాలు ఉన్నాయి. ఒకటి ఓట్లేని కులం, ఇంకోటి ఓటేసే కులం. ఈ ఓటేసే కులాలలో ఒక రకమైన వెనుకబాటుతనం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్థిక వెనుకబాటుతనం వల్ల, ఎడ్యుకేషన్ వల్ల వెనుకబడున్నారు అని. అట్లా కాదు.
ఈ వెనుకబాటుకు గురైన జాతులు, కులాలు తమ సామాజిక స్పృహ, వాళ్ళకి ఎన్ని పైసలు వచ్చినా సామాజిక స్పృహ వాళ్ళ దాంట్లో ఉంది. సామాజిక స్పృహ అంటే సోషల్ అవేర్నెస్ అనుకున్నారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. సామాజిక స్పృహ అంటే సమాజంలో వాళ్ళ స్థానాన్ని వాళ్ళు మర్చిపోలేకపోతారు. ఆశ్చర్యం కదా. ఇప్పుడు వాడు ఎంతైనా మంచి పోస్ట్లో ఉండని, ఎంతైనా ఉండని, వాడు ఒక్కొక్కసారి ఇట్లా చూసుకుంటాడు, అరే నేను ఇది కదా, మరి వీళ్ళ దాంట్లో ఇమిడిపోవాలంటే ప్రాబ్లం అవుతుందేమో అని ఒక థాట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అనుకున్నారు? ఇది వందల వేల ఏళ్ళ ట్రైన్ చేయబడిన బ్రెయిన్స్. అంత తొందరగా పోవు. ఇప్పుడు ఈ కరప్షన్ కేసెస్లో చాలా మంది ఈ ఓటర్ కులాలకు చెందిన వాళ్ళే అరెస్ట్ అవుతారు. ఎందుకు? అగ్ర కులాల వాళ్ళు పైసలు తీసుకోరా? తీసుకుంటారు, యథేచ్ఛగా తీసుకుంటారు. మరి ఓటర్ కులాలు ఎందుకు ఇరుక్కుంటున్నాయి? ఎవరు ఇరికిస్తున్నారు? ఎందుకు ఈజీగా ఇరుక్కపోతారు? ఎందుకంటే వాళ్ళలో ఆ డబ్బు హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు. చూడలేరు కదా ఇప్పుడు. డబ్బు హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదు. కరప్షనే కరెక్టే, మరి అగ్రకులాల వాళ్ళు తీసుకొని తప్పించుకుంటున్నారు. ఎవడో ఒకడు పట్టుబడతాడు. ఈ ఓటర్ కులాల వాళ్ళు ఎందుకు పట్టుబడుతుంది? ఏమవుతుంది ఇక్కడ? ఎక్కడ తప్పిదం జరుగుతుంది అంటే వాళ్ళకు ఫస్ట్ క్యాష్ హ్యాండిల్ ఎట్లా చేయాలి, లంచం ఎట్లా అడగాలి, దాన్ని ఎట్లా దాచిపెట్టుకోవాలి తెలియని విద్య. రిజర్వేషన్ వల్ల పోస్టులు వచ్చినాయి. పోస్టులు వచ్చినాక లంచం తీసుకోవాలి. పుణ్యానికి వచ్చింది ఆ పోస్టు. రిజర్వేషన్ వల్ల వచ్చింది. ఇక టైంని సదుపయోగం చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? విడిగా డబ్బులు పోగేయటం. అది ఎలా దాచుకోవాలనో తెలియదు. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో అంత డబ్బు చూడలేదు. ఇప్పుడు వాళ్ళ పాతకాలంలో వాళ్ళ తాతలు, ముత్తాతలు, వాళ్ళ తండ్రులు ఎప్పుడు ఆ డబ్బు చూడలేదు. మరి ఈ డబ్బును హ్యాండిల్ చేసేది ఎట్లా తెలియదు కదా. అది విచ్చలబడితనం అయ్యేది, ఇరుక్కుపోయేది. అగ్ర కులాల కుట్ర వల్లని బీసీ బిడ్డ డబ్బులు తీసుకుంటే పట్టుబడ్డాడు. అది కరప్షన్లో కూడా క్యాస్ట్ సిస్టమా? ఆలోచించడు మరి. ఓటర్ కులాలు, బీసీ కులాలు వీళ్ళు ఎందుకు ఇరుక్కుపోతున్నారు? ఏ పోస్టులనైనా ఓటర్ కులాల వాళ్ళకి ఏమైనా అయితే దానికి కారణం ఫార్వర్డ్ కాస్ట్. మీరు చెప్పేది అంతా కరెక్టే, 100% కరెక్ట్, నిజం తప్ప ఏం లేదు మీ దాంట్లో. కానీ ఏం జరుగుతుంది మీతో? ఏం జరుగుతుంది? మీకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు అగ్రకులాలు అన్నారు కరెక్టే, 100% కరెక్ట్. ఇట్లా అవుతుంది సిస్టమ్ ఏమి చెప్పండి ఒకసారి. ఇప్పుడు మల్లన్న మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణంగానే నాకు ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు, ఎమ్మెల్సీ అయినాక కూడా అయ్యేటప్పుడు కూడా కుట్రలు చేసిండ్రు అని చెప్పాడు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు. అర్థమైందా మీకు? ఎక్కడ మీకు అన్యాయం జరుగుతుందో? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్లనే నేను ఎమ్మెల్సీ ఓడిపోవాల్సి వస్తుందేమో అనుకున్న సందర్భం నుంచి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయిపోయాడు. బిస్కెట్ పడ్డది. ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి బిస్కెట్కి ఆశపడ్డాడంటే ఇక బీసీల గర్జన ఏముంటుంది, ప్రభంజనం ఏముంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏముంటుంది మీరు ఆలోచించుకోవాలి. అర్థమైంది? ఈ కులాల గుణాలు ఇవి వాళ్ళ అభివృద్ధిని డిసైడ్ చేస్తాయి. కులాల గుణాలు ఎవరు చెప్పాడు ఇట్లా?
ఎవరు వింటున్నారో వాడు నోట్ చేసుకోండి. ఇది ఇంప్రూవ్ అయిందంటే టోటల్ అన్ని కులాలు ఫార్వర్డ్ కాస్ట్ స్టేటస్కి వచ్చేస్తాయి. మీ గుణాలను ఇంప్రూవ్ చేసుకోకుండా కుట్ర చేస్తున్నది అగ్రకులాలే. మీ గుణాలను ఇంప్రూవ్ చేసుకునే వెసులుబాటు మీకు కల్పిస్తలేరు. జాగ్రత్త. మీకు డబ్బు వస్తుంది, రిజర్వేషన్లు వస్తున్నాయి, చదువులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, అయినా అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుంది? కరెక్టే. ఎందుకు జరుగుతుంది అంటే చాలామంది అణగదొక్కేస్తున్నారు. అణగదొక్కడం అంటే అణగదొక్కడం అంటే అనగా ఎట్లా దొక్కుతారు? మీరు 80% ఉన్నారు, అగ్రకులాలు ఒక 5-10%. ఈ 5-10% మంది 80% మందిని ఎట్లా అణగదొక్కుతున్నారు? అంటే కాలుతో అణగదొక్కుతున్నారా, చేతులతో కొడుతున్నారా, ట్రక్కు పైన తీసుకుపోతున్నారా, ఏం చేస్తారు? ఎట్లా అణగదొక్కుతున్నారు? కట్టెలుసుకొని కొడుతున్నారా? ఏం చేస్తలేరు కదా. దేశంలో ఎవరు ఇలాంటి సొల్యూషన్ ఇయ్యారు. నేను ఇస్తున్నా, అగ్రకులు వస్తున్నాను కనుక నేను చెప్తున్నా. నేను ప్రౌడ్ కూడా, ఐఎమ్ బ్రాహ్మణ్. అందుకోసం ఎంత బ్రెయిన్ ఉంది. బ్రాహ్మణ్ అడ్వాంటేజ్ ఏమంటే మాంసం, గుడ్లు ఇవన్నీ దొరకవు, కానీ ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నేను అగ్రకులస్తుడి నుండి ఓటర్ కులాల వాళ్ళు ఎలా డెవలప్ కావాలో చెప్తున్నా. ఇది ఫైనల్ ఫార్ములా. ఇది తప్ప వేరే ఫార్ములా లేదు. మీరు కూడా మీ పిల్లల స్థాయి, మీ స్థాయి పెంచుకోవాలంటే గుణంలో మార్పు తెచ్చుకోవాలి. ఇది చాలా కష్టం. సంస్కరింపబడాలి. ఇది చాలా మంచి మాటలు. ఇవి బుర్రున్నోళ్ళు క్యాచ్ చేసుకుంటారు, లేనోళ్ళు ఇంకా మళ్ళా రేషన్ కార్డులు, వైట్ బియ్యం, రిజర్వేషన్లు, అడగదొక్క వేయటం. ఎప్పుడు మీ దాంట్లో గుణం మారుతుందో, సంస్కారాలు సంస్కరింపబడతాయో అప్పుడే మీ స్థాయి పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా, ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా మీ స్థాయి పెంచకుండా చూసుకునేదే ఈ సిస్టమ్. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీలోని ఆ స్థాయిని డబ్బిచ్చి, సబ్సిడీలు ఇచ్చి, ప్రోత్సాహకాలు ఇచ్చి మీ గుణము, మీ సంస్కారాలను అక్కడనే ఆ స్టేజ్ మీద పెడుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడతారు? మీకు స్టేజ్ ఇచ్చింది కదా అని అంబేద్కర్ ఫోటో వెనుక పెట్టుకొని అగ్ర కులాలు, బ్రాహ్మణ కులాలు, బ్రాహ్మణిజం మమ్మల్ని అణగదొక్కుతుంది. మేమేమి అణగదొక్కలేమరా? 1% మేము. మాకు శక్తి కూడా లేదు. 1% ఉండి ఏం బిక్తావురా మేము? మీకు దొరికేది మేమే, ఎందుకంటే మీకు చేత కాదు. ఇప్పుడు మేము ఎన్నడూ ధర్నా చేయలే, రాస్తారోక చేయలే, ఏం చేస్తలే. అన్యాయం జరుగుతూనే ఉంది. ఏ సబ్సిడీ ఇస్తలేదు గవర్నమెంట్. ఓటేసిన మరి ఎందుకు వేయాలి? గవర్నమెంట్కి ఓటు అంటలేము. వేసేవాళ్ళు వేస్తాము, ఏ నెలలు వేయం. ఏడవమే ఏడవము, గుంజుకుంటాం. ఏడ్చేది చూడండి అగ్రకులాల్లో ఉండదు, గుంజుకునే తత్వం ఉంటుంది. గుంజుకోవడం అంటే మీకు ఇష్టం లేకపోయినా మీ వస్తువు మా దగ్గర రావటం. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? మీ దగ్గర ఉన్న వస్తువు నేను గుంజుకుంటే, గుంజుకోవాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? 2 శక్తులు కావాలి. ఒకటి ఫిజికల్, ఒకటి మెంటల్. 80% ప్రజల దగ్గర ఉన్నది 5% మంది గుంజుకోవాలంటే అట్లీస్ట్ 90-95% మందికి ఉన్న పవర్ ఈ 5% మందిలో ఉండాలి. లాజిక్ కరెక్టా? లాజిక్ కరెక్టా కాదు? మరి అది అంత శక్తి ఎట్లొస్తుంది?
ఆలోచించరా? గుణం, సంస్కారాల్లో సంస్కరణ అంటే కొన్ని యుగాల నుంచి వచ్చే ఒక గుణం. అనగా ఎలా దొక్కాలి, వారిది మాకెలా రావాలి, ఇది పరంపరాగతంగా వచ్చే ఐడియాస్. ఇవి సడన్గా వీళ్ళదంట రావు. ఇప్పుడు బీసీ కులాలు మనకు రాజ్యాధికారం కావాలి, నీకు రాజ్యాధికారం ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం. అయినా నువ్వు ఇంప్రూవ్ అవ్వు. ఇప్పుడు రాజ్యాధికారం అంటారు కదా, ఇచ్చేస్తాం, రాజ్యాధికారం ఇచ్చేస్తాం, అయినా పవర్ ఉండదు. ఎందుకు? గుణం సంస్కరింపబడకపోతే మీకు ఎన్ని రాజ్యాధికారాలు ఇచ్చినా మల్లన్న లాంటి వాళ్ళకే మీరు ప్రోత్సహించి వాడి మాటలేని అంతే. ఇప్పుడు సిస్టమ్ అట్లా డిజైన్ చేయబడింది. మోదీ కూడా ఒక లెవెల్లో మాట్లాడగలడు అంతే. ఆ పరిధి దాటిండు అంటే ఓట్లు పోతాయి. సిస్టమ్. నేను హింట్ ఇస్తున్నా, రాజ్యాధికారం కావాలంటారు కదా, మీకు రాజ్యాధికారం అవసరం లేదు, మీకు సమాజంలో స్థానం కావాలి. మీకు రాజ్యాధికారం వద్దు, సమాజంలో స్థానం కావాలి. 80% మంది ఉండి కూడా సమాజంలో స్థాయి నెలకొల్పలేకపోతున్నారు అంటే మీరు ఎన్నుకునే వాళ్ళు మీకే అన్యాయం చేస్తుందని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది ఈ సీటు, ఇది ఈ సీటు, ఇది ఈ కులాల వాళ్ళకి సీటు, ఇది బీసీ సీటు, ఇది ఫార్వర్డ్ కాస్ట్ సీటు, ఓసీ సీట్లు అని ఉన్నాయి. అంత విభజన జరిగిన మీ స్థాయిలో ఇంప్రూవ్మెంట్ వస్తలేదు. ఒక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేని ఎన్నుకున్న ఆ ఏరియా డెవలప్ అవుతలేదు అంటే ఆ ఏరియాలో ఉన్న నిమ్న కులాలు, ఓటర్ కులాలు డెవలప్ అవుతలేవంటే దానికి కారణం ఏమి అంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కూడా మీతో సహకరిస్తలేడు కనుకనే. రాజ్యాంగం మీకు అండగా ఉన్న 70 ఏండ్లు దాటిపోయినా ఇంకా అదే పాత చింతకాయ పచ్చడి ప్రశ్నలు బీసీలు, ఓటర్ కులాలు తమకు తాము వేసుకుంటున్నాయంటే ఈ సిస్టంలో ఎంత భయంకరమైన సృష్టి ఉందో మీకు అర్థమవుతలేదు. మనకు దొరుకుతుంది సార్, మనకు దొరుకుతుంది సార్, మీకు దొరికేది బిచ్చం. మీ అధికారం కాదు అది, మీకు బిచ్చం. మీరు బిచ్చాన్నే రోల్డ్ గోల్డ్నే గోల్డ్ అనుకుంటారు. అందరు ఆలోచించాలనే నేను చెప్పేది. అందరు ఆలోచించాలి. ఇది మామూలు కథ కాదు. ఎవరు మీకు ఇట్లా చెప్పారు? మాకేం కర్మ, చెప్తే వాళ్ళు బాగుపడతారని ఎవరు చెప్పాడు? ఇప్పుడు మీ బీసీ లీడర్లు, ఓటర్ కులాల లీడర్లు కూడా స్టేజ్ ఎక్కి బాపనోళ్లను, రెడ్లను తిడుతూనే ఉంటారు. అనగదొక్కుపోయాడు, అరే ఎదిగాడరా. మరి నేను చెప్తున్నా, ఇప్పుడు ఇట్లా ఎదిగాడు అంటే మా దగ్గర సంస్కారాలు లేవా, గుణాలు లేవా, మా చెడ్డ గుణాలా? మీకు ఏది ఇంపార్టెంట్? ఏ గుణం వల్ల, ఏ సంస్కారం వల్ల ఈ సమాజంలో మీకు ఒక స్థాయి ఏర్పడుతుంది అని మీకు ఇప్పటివరకు 70 ఏళ్ళ దాటినా కూడా మీకు అర్థమవుతలేదు. అదే మీ వెనుకబాటుతనానికి కారణం. అగ్రకులాలు కాదు, అగ్రకులాలు ఎంత ఉందని 5% ఉన్నది, తొక్కి పారేయచ్చు మీరు. కాదు, తొక్కలేరు, అది కూడా చెప్తున్నా. 5%. ఇప్పుడు బాపన వాళ్ళు 1% కూడా లేరు, తొక్కి పడేయాలి. ఎందుకు? మా పైన ఏమైనా ముళ్ళు ఉన్నాయా? ఏం లేదు.
ఏం లేదు. బాపనోళ్ళని ఇట్లా నలిపి పారేయచ్చు, సమాజం ఇట్లా నలిపేయచ్చు బాపనోళ్ళు. ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కి తిడుతుంటారు కదా, బ్రాహ్మణిజం అరికట్టాలి, వీళ్ళని నలిపియాలి, వీళ్ళు వెనుకబాటుతనం కారణం ఈ బాపనోళ్ళు అని చెప్తారు కదా. మేమున్నాం కదా ఇక్కడ, నలిపేయండి. మేమే మీ అభివృద్ధికి అడ్డంకైతే నలిపేయండి. ఎందుకు నలపలేకపోతున్నారు? ఏదో ఒక శక్తి మిమ్మల్ని ఆపుతుంది కదా. దాన్ని ఈ సమాజంలో నెలకొల్పిన వేలాది ఏండ్ల నుంచి ఈ సమాజాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న కాస్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ వల్లనే ప్రతి ఒక్కడు ఈ సమాజంలో ఏదో ఒక స్థాయిలో అయినా బతకగలుగుతాడు. ప్రతి ఒక్కడు ఒక లెవెల్కి రావాలి అని చూస్తే, నేను చాలా క్రిటికల్ చెప్తున్నా, ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, ప్రతి ఒక్కడు ఒక సిస్టమ్ ఒక స్థాయికి రావాలని చూస్తే యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరగకూడదు అని మీకు తెలియకుండానే ఒక వ్యక్తి ద్వారా ఒక రాజ్యాంగాన్ని రాపియడం జరిగింది. మీరు నమ్మండి నమ్మకం. భారతదేశంలో అందరూ ఎదగాలి అని చూస్తే యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి రాజ్యాంగం ఒక వ్యక్తి ద్వారా రాపియడం జరిగింది. ఇది టోటల్ సమాజానికి కావాల్సిన, అంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఆ రాజ్యాంగం పట్టుకొని చాలా మంది వేలాడుతున్నారు. ఆ రాజ్యాంగమే మనకు రక్షణ అనుకుంటున్నారు. ఆ భ్రమలో అందరూ ఉండాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే అన్యాయంగా ఈ నేచర్లో ప్రతి ఒక్కరికి ఒక లైన్ లేదు. ఇక్కడ లేయర్స్ ఉన్నాయి. కొంతమంది ఫిజికలీ ఫిట్ ఉంటారు, కొంతమంది మెంటలీ ఫిట్ ఉంటారు, కొంతమంది ఫైనాన్షియలీ ఫిట్ ఉంటారు, కొంతమంది సామాజిక పరంగా ఫిట్ ఉంటారు, కొంతమంది పనితోని ఫిట్ ఉంటారు, కొంతమంది భూమి కలిగిన వాళ్ళు ఉంటారు. ఏముండదు వాళ్ళ దగ్గర, భూమి తప్ప ఏముండదు. కొంతమంది అన్నదమ్ములు 10 మంది ఉంటారు. అంటే క్వాంటిటీ పరంగా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ వివిధ రకమైన స్ట్రెంగ్స్ తమ తమ స్థాయిలో గట్టి పడుతున్నాయి. కనుకనే భారతదేశం ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎక్కువ వైలెన్స్ లేకుండా కొనసాగుతుంది. మొత్తం డిజైన్ చేయబడింది ఇది. ఏం భయపడకండి. మీకు రాజ్యాధికారం రాదు, కానీ మీరు బాగానే ఉంటారు సమాజంలో. ఇప్పుడు రాజ్యాధికారం అని అవసరం లేని టర్మ్స్ బయట వింటుంటారు. మీరు పడుతున్నారు. మీరు దేనికైనా ఒకదానికి సాటిస్ఫాక్షన్ కావాలి. డబ్బు వస్తుందా, సాటిస్ఫైడ్. ఎడ్యుకేషన్ ఉందా, సాటిస్ఫైడ్. ఇప్పుడు అగ్రకులాలు కూడా రిజర్వేషన్ లేవు, సాటిస్ఫైడ్. సబ్సిడీ లేవు, నో ప్రాబ్లం. అట్లనే అన్ని కులాల వాళ్ళు కూడా ఏది దొరుకుతుందో దాంట్లో తృప్తి పడడం, మేధస్సు ద్వారా ముందుకు రావడం, ఇది వాళ్ళు చేయగలిగింది. అర్థమైందా? మభ్యపడకండి, రియాలిటీని గుర్తుపట్టండి. మీ స్థాయిని పెంచుకోవాలంటే నేను 2 ఫార్ములా అని చెప్పిన. గుణం ఇంప్రూవ్ అవ్వాలి. అర్థమైతే అర్థం చేసుకోండి. గుణం అంటే పెద్ద మీనింగ్. సంస్కరింపబడాలి. అప్పుడే స్థాయి పెరుగుతుంది. ఈ స్థాయికి వస్తారని కాదు, స్థాయి పెరుగుతుంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో
నచ్చినా నచ్చకపోయినా నిజం కనుక మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా మంది సంస్కరింపబడి జీవితంలో ఎదిగే ఛాన్స్ ఉంది అని తెలియజేసుకుంటూ నమస్కారం.